ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. మీ హార్ట్, మీ ఐస్ లో కనిపిస్తుంది మీ హార్ట్, మీ ప్రేమ. యూఆర్ సో లవ్లీ ఐస్. చెప్పండి. ఆ, సారీ. మేడం ఓపెన్ ఓపెన్ కంటిన్యూ చేస్తున్నారు. అదే మీకు క్లాస్ జాయిన్ ముందు నుంచి స్టార్ట్ చేశాను మేడం. ఓకే అండి. అప్పటి నుంచి అయితే చాలా మిరాకిల్స్ మేడం. నిజం అంటే అదే ఒక ఇంగ్లీష్ వర్డ్స్ అది ఎలాగా అవుతుంది అనేసి ఒక లెఫ్ట్ మైండ్ నాకు కొంచెం రెసిస్ట్ చేసేది. చూసారా కానీ కొంచెం మ్యాజికల్ వర్డ్స్ కొంచెం తర్వాత వినిన తర్వాత కొంచెం కామ్ చేస్తాం తర్వాత మ్యాజికల్ మ్యామ్. ఇప్పుడు లాస్ట్ ఓరియంటేషన్ డే కూడా నాకు స్టమక్ చాలా ఇన్ఫెక్షన్ అయిపోయి చాలా ఓన్లీ ఒప్పతోని వితౌట్ టాబ్లెట్ నేను క్యూర్ చేస్తున్నాను మేడం. నేను లేకపోదు చాలా చాలా పెయిన్ మేడం. మీ ఓరియంటేషన్ క్లాస్ లో కూడా చాలా ఆ రోజు ఉపవాసం ఉన్నాను. 2 ఓరియంటేషన్ క్లాస్ ఉపవాసమే నేను ఫుల్ గా. అయినా వితౌట్ టాబ్లెట్ నేను ఫుల్ గా ఒప్పతోనే మాత్రమే క్లియర్ చేసుకున్నాను మేడం. అక్కడ స్టమక్ ఫుల్ ఓపెన్ ఇచ్చాను. నిజంటే చాలా ఫ్యాంటాస్టిక్. మీరు చెప్పాలి, మీరు 6వ గురువు మేడం నాకు. ఎందుకంటే నేను ఇంతవరకు ఒక 5 గురువుల దగ్గర కొంచెం చాలా నేర్పించారు. కానీ ఎక్కడెక్కడ మిస్సింగ్స్ అన్ని. కానీ మీ దగ్గర చాలా కొన్ని మేనిఫెస్ట్ చేసే దాంట్లో ఏం తప్పు చేస్తున్నాను ఇప్పుడు తెలుస్తోందంట. ఇప్పుడు మరి మా ఆఫీస్ లోని మాతోని చాలా కొంచెం వర్క్ విషయంలో నేను కొంచెం చాలా స్ట్రిక్ట్ గా ఉంటాను. వాళ్ళు చేయకపోతే కోపం వచ్చేస్తుంది. అలాంటిది అది మీ నుండి నేర్చుకున్న తర్వాత వాళ్ళకి చెప్తున్నాను మేడం. మీరు ఎంత స్వీట్ గా, అందరు స్వీట్ గా కనిపిస్తున్నారు ఇప్పుడు నాకు. అందరూ ఆ పెద్దిరాజు గారు సార్ చెప్పారు కదా, సేమ్ మేడం అలాగే చాలా ఫుల్ సాఫ్ట్ అయిపోయినాను. మా మిస్సెస్ కోపడితే ఏంటమ్మా ఏంటి అంటే అడిగితే ఆమె కూడా ఆశ్చర్యపోతున్నారు ఇలాగైపోయారు అనేసి. చాలా నిజం అంటే ఇంతవరకు నేర్చుకుంది సత్యయుగం అంటే మనలో ట్రాన్స్ఫర్మేషన్ చాలా ఫాస్ట్ గా వస్తుంది. చాలా హ్యాపీ మేడం, ఫుల్ హ్యాపీ. అంటే మనందరూ హ్యాపీ బీయింగ్స్.